మీలో సత్క్రియ గనుక మీ అందరి నిమిత్తము నేను చేయి ప్రతి ప్రార్థనలోను ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. అయ్యలారా అమ్మలారా, మీ కొరకు మేము ప్రార్థన చేయుచున్నాము. మేము ప్రార్థన చేసినప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు మీ నిమిత్తము నేను చెల్లిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ అధ్యాయములో ప్రాముఖ్యముగా మొదట మనం ఏం చూసామండి? చెప్పేసేయండి అమ్మా. దేవుని ఆత్మ చేత నింపబడిన బెసలేలు, అహోలియాబులు, వీళ్ళు దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని పని చేస్తారు. అంటే దేవుని పని చెయ్యాలి అంటే ఏముండాలా? ఆత్మ. ఆత్మ లేకుండా ఎవరు దేవుని పని చేయలేరు. రెండోది ఏంటి? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. పరిశుద్ధత లేని వారు ఏం చేయలేరు? ఆచరించలేరు. కనుక అది తరతరములకు నిత్యమైన కట్టడం. మూడవది ఏంటి? దేవుని వ్రేలు. దేవుని పిల్లరా, దేవుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్. ఈ బైబిల్ మిషన్ను దేవుడు దైవజనులైన దేవదాసయ్య గారు చూస్తుండగానే గాలిలో బైబిల్ మిషను అని వ్రాసి చూపించారు. చాలా మంది చెప్పుకోవడం ఏంటంటే, గాలిలోనే దేవుడు దేవదాసయ్య గారికి బైబిల్ మిషన్ చూపించారు కాబట్టి అది గాలికే కొట్టుకుపోతుంది అన్నారు. అయితే దైవజనుడు చెప్పిన మాట ఏంటి? గాలి ఉండు ప్రతి చోట దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషను విస్తరిస్తుంది, వ్యాపిస్తుంది అన్నారు. అలాగే దైవజనుని యొక్క మాటను బట్టి ఈ రోజున ప్రపంచంలో కూడా దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ను దేవుడు వ్యాపించారు, విస్తరింపచేశారు. ముఖ్యంగా గుంటూరు ప్రధాన కేంద్రముగా బైబిల్ మిషన్ పరిచర్యలు ఈ దినాన దేవుడు ఎంతగానో దీవించి కువైట్ దేశములో, మస్కట్ దేశములో, అబుదాబి దేశములోను, అలాగనే ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ కూడా అనేక దేశాల్లో దేవుడు బైబిల్ మిషన్ను వ్యాపింపచేస్తారు. గాలిలో దేవుని వ్రేలు ఎలాగైతే మోషే గారి పలకల మీద వ్రాసి చూపించిందో, నేల మీద ఎలాగైతే దేవుని వ్రేలు రాసి చూపించిందో, వ్రేలు అధికారముతో ఎలాగైతే దయ్యాలను వెళ్ళగొట్టిందో, ఈ కడవరి కాలములో దేవుడు బైబిల్ మిషన్ని గాలిలో రాసి చూపించిన వారై ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వ్రాతను బట్టి ఈ మిషన్ను దైవజనులు స్థాపించిన వారై ఉన్నారు. అందును బట్టి మనం దేవుని స్తుతిస్తూ, దేవా నీవు ఎలాగైతే నీ ప్రజలైన ఇశ్రాయేలులకు వ్రాసిచ్చారు, అలాగే క్రొత్త నిబంధనలో ఎలా నేల మీద వ్రాస్తారు, ఈ కడవరి కాలములో గాలిలో బైబిల్ మిషన్ను మీరు వ్రాసారు, అందుకు స్తోత్రాలని చెప్పి దేవుని స్తుతిస్తూ, అక్కడ ప్రజలైన వారందరూ కూడా దేవుని చిత్తానికి ఇష్టానికి లోబడి ఆయన పిలుపున అందుకుని ఆత్మపూర్ణులే కార్యాలు చేశారు. రాకడ మేఘమెక్కేంత వరకు పరిశుద్ధాత్మ చేత నింపబడి బెసలేలు అహోలియాబులాగా మనం కూడా దేవుని పనులు చేద్దాం. ప్రతి విశ్రాంతి దినాన్ని మనం ఆచరించి దేవుని స్తుతిద్దాం. దేవుని యొక్క వ్రేలు అనబడుతున్న ఆ శక్తి కలిగిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, ఇది దేవుని వ్రాత. ఇది దేవుని వ్రాత. ఈ దేవుని యొక్క వ్రాతను నిత్యము ధ్యానం చేస్తూ, ఇందులో ఉన్న శక్తిని మనం అందుకుంటూ, ఆయన వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె సిద్ధపడి మేఘం ఎక్కుదాం. అట్టి ధన్యత ప్రభు మనకు దయచేయును గాక. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ రాత్రి కాలమందు ఈ నిర్గమాకాండము 31వ అధ్యాయము ధ్యానం చేసుకునే కృపనిచ్చారు. స్తోత్రం. ఈ అధ్యాయమును బట్టి దేవ ఆత్మతో నింపబడి నీ కార్యాలు చేసేటట్లుగా, నాయన విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించేటట్లుగా, దేవా నీ వ్రేలితో వ్రాయబడిన వ్రాతను ప్రభువా మేము పదే పదే జ్ఞాపకము చేసుకుని దాని ప్రకారంగా జీవించేటట్లుగా కృప చూపించండి నాయన. ఆ దినమందు భక్తులైన వారి ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మీ ఆత్మ సహాయం చేత వ్రాయించినట్లుగా ఈ కడవరి దినాల్లో పరిశుద్ధాత్మ తండ్రి మీరే బైబిల్ మిషన్ బయలుపరిచి ఉన్నారు కనుక ఆ తండ్రి నీ వ్రేలుతో వ్రాసిన ఈ బైబిల్ మిషన్లో తండ్రి